నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. వీడియో కాన్ఫరెన్స్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి సూచన. జంగారెడ్డిగూడెంలో జరిగిన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు మధ్య క్షేత్రంలో గోటితో తలంబ్రాలు ఉంచే కార్యక్రమం ప్రారంభించిన వైరం. సైనిక వెల్ఫేర్ ఫండ్కు 33,000 రూపాయల విరాళం అందించిన కిడ్స్ విద్యార్థులకు అభినందన తెలిపిన స్కూల్ ప్రిన్సిపల్ రేవతి రాణి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని డిఆర్ఓలు, ఆర్డీఓలు తదితరులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 1000కి పైగా ఓటర్లు ఉంటే వేరే పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన ఈ నెల 31వ తేదీన సమర్పించాలన్నారు. ఈ ప్రతిపాదనలు రాజకీయ పార్టీల సమావేశంలో నిర్ణయం తీసుకుని సమర్పించాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్కు సంబంధించిన స్టేషనరీ సరఫరా, పోస్టల్ బ్యాలెట్ మోడల్ కోడ్ గురించి తహసీల్దార్లకు, నోడల్ అధికారులైన ఎంపీడీఓలకు వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఓటరుగా ఇంకా నమోదు కాని వారు నామినేషన్ల దాఖలు ముందు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. And all the DRO of other 5 districts, 4 districts నాకు ఇయ్యారు. సో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ డిఆర్ఓని నోటిఫై చేయలేదు అని అక్కడ ఒక 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా సంబంధించిన వారు దయచేసి అన్ని రిపోర్టు టైంకి పంపించండి. రెండోది, ఆల్ ద ఆర్డీఓస్ గురించి చెప్పుకోవాల్సింది, మన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఎవరెవరు ఉన్నారో ఈఆర్ఓస్ దయచేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ టైం టు టైం మీరు క్లియర్ చేసుకొని డిస్పోజ్ చేసేయండి. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ దాకా ఎలక్టరల్ రూల్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఏమైనా స్టాట్యుటరీ పీరియడ్ దాటి ఉంటే దయచేసి అది క్లియర్ చేసేసి నాకు పంపించండి. తర్వాత రేపు సాయంత్రం లోపల మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి రావాల్సింది పోలింగ్ స్టేషన్ ప్రపోజల్స్. సో 1000 ఓటర్స్ ఉన్నట్టు నేను ఇప్పుడు చెప్పిన ఆల్మోస్ట్ 440 పోలింగ్ స్టేషన్ సంబంధించిన దాంట్లో రేషనలైజేషన్ ఏమైనా చేయాలా, ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కావాలి. అది గ్రాడ్యుయేట్స్ కాబట్టి హ్యూజ్ నెంబర్స్ మీకు డెవలప్ అవుతారు కాబట్టి సో మీ ఎలక్టరల్ లెక్కలు చూసుకోండి. ఇంకా ఏమైనా ప్రాస్పెక్టస్ ఓటర్స్ మీ లాగిన్లో ఉండి మీరు డిస్పోజ్ చేసిన అంతా చూసుకొని నాకు రేపు లోపల మీకు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కావాలా, ఉన్న పోలింగ్ స్టేషన్ సరిపోతుందని చెప్పేసి దానికి తగ్గినట్టు ప్రపోజల్స్ కావాలి. మీ టాస్కర్స్ అందరితోటి పోలింగ్ స్టేషన్ నోటిఫై పోలింగ్ స్టేషన్ని విజిట్ చేసుకొని అక్కడికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన జనరల్ ఎలక్షన్ చేసినట్టు చెక్ చేసేసి నాకు పంపించాలి. ఆదిపరాశక్తిగా మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఉన్నారని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. అటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కూటమి ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథి. ఈ సందర్భంగా ఆయనకు ఆర్యవైశ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు అర్చకులు ఆశీర్వచనం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎంతో మృదు స్వభావులన్నారు. అటువంటి ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందన్నారు. పదవుల్లో కార్పొరేషన్ నిధుల్లో సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అయితే ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు కార్పొరేషన్ నగదును మరింత పెంచాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే నిర్వహించిన ముగ్గురు పోటీలను విజేతలకు బహుమతుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురు కృష్ణ, ఆర్యవేశ ప్రముఖులు మహంకాళి బాలకృష్ణ, మహంకాళి రాంబాబు, టీవీఏ తారకం, శివ దుర్గారావు, కంచెల రమేష్, అక్కినేని జితేంద్ర, సత్యవరపు బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మరి దైవమాత ఆత్మార్పణ దినోత్సవం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరి విషయంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. మరి శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆది పరాశక్తి మరి స్త్రీల ఆత్మగౌరవానికి ఒక ప్రతీకగా ఉంది ఈ రోజున. మరి ఈ రోజున రాష్ట్రమంతా కూడా ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి నేను చింతలపూడి, లింగపాలెం మండలం, అలాగే ఇప్పుడు జంగారెడ్డి కూడా ఉన్నాను. మరి భక్తులు వేలాది మందిగా వచ్చి ఈ యొక్క మాతని మరి కొనియాడుతున్నారు. ఈ యొక్క ఉత్సవాల్లో నేను కూడా భాగస్వామ్యందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఆర్యవైశ్యులు చాలా మృదుస్వభావులు. మరి వారు ఇతరులకి సాయం చేసేవారు తప్పించి హాని చేసే మనుషులు కాదు. మొన్న మనము చూస్తే ఎలక్షన్స్లో కూడా వారు అందరూ కూడా కలిసికట్టుగా మరి నుంచొని ఎన్డీఏని మరి భారీ మెజారిటీతో గెలిపించారు. అలాగే చింతలపూడి నియోజకవర్గానికి మరి నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టిన ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యులకు అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకి రాజకీయాల్లో పెద్దపీట వేసింది. మీరు చూస్తే మరి మినిస్ట్రీ కూడా ఇచ్చి వారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మరి ఆర్యవైశ్యుల కార్పొరేషన్ సంబంధించి ఫండ్స్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ అలొకేట్ చేయాలని చెప్పి మరి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని చోట్ల మరి వారికి సంబంధించి కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా చింతలపూడి నియోజకవర్గం సంబంధించి ల్యాండ్ కానీ లేకపోతే కార్పొరేషన్ ఫండ్స్ విషయం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్యవైశ్యులకి తప్పకుండా మరి వారు అడిగింది చేస్తా అని చెప్పి నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెంలో మరి ఇంత బాగా అరేంజ్ చేసి మరి అలాగే ఇక్కడ అన్నదానం కూడా చేశారు. చాలా బాగుంది. మరి ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి హాజరయ్యేందుకు జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు సిద్ధమవుతున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కోటి తలంబ్రాల్ని అందించేందుకు కసరత్తును మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని అరవి చంద్ర పర్యవేక్షణలో సమితి సభ్యులు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమికి కాలినడకన భద్రాచలం చేరుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా 4 సంవత్సరాల నుండి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల్ని నవమి కళ్యాణానికి అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. దీనిలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారన్నారు. నవమికి 5 రోజుల ముందుగానే ఈ తలంబ్రాల్ని తీసుకుని కాలినడకన బయలుదేరి భద్రాచలం చేరుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్తో పాటుగా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం
శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంస్థ తరఫున గోటితో తలంబరాలు ఒలిచే కార్యక్రమాన్ని ఈ రోజున మధ్యాహ్నం గుడి దగ్గర ప్రారంభించడం జరుగుతుంది. చాలామంది భక్తులు విరివిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈవో గారి ఈవో గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఈ సంస్థ ఈ గోటితో ఒలిచిన తలంబరాలని పాదయాత్రగా తీసుకుని శ్రీరాముల వారి కళ్యాణానికి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం నాందిగా మేము భావించి దీన్ని కొంత కొద్దిగా ఉంది, పెద్ద ఎత్తునే దీన్ని కార్యక్రమాన్ని మేము గత 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. భద్రాచల సీతారాముల వారి కళ్యాణానికి జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి రిజిస్టర్ నెంబర్ 361 ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాన వేసుకుని చక్కగా భక్తుల్ని ఎంతోమందిని చేరదీస్తూ స్వామివారి కళ్యాణానికి గోటితో ఒలిసిన తలంబరాలతో కళ్యాణానికి ఒక 5 రోజుల ముందుగా బయలుదేరి పాదయాత్రగా ఒక 10,000 మంది భక్తుల్ని తీసుకుని స్వామివారి కళ్యాణానికి ఈ గోటి తలంబరాలు అందజేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరిపిస్తున్నాం. మేమంతా ఒక టీం లాగా ఏర్పడి గోటితో ఒలిసి కోటి తలంబరాలు తీసుకుని భద్రాచలం వెళ్ళడానికి మధ్యాహ్నం గుడి దగ్గర ముహూర్తం అండి. ఈరోజు వందలాది మంది భక్తులు ఉన్నారండి. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా తరఫున గత 23 సంవత్సరాలుగా కాలినడకన ఉగాది వెళ్ళిన 3వ రోజు నుంచి బయలుదేరి శ్రీరామనవమికి ముందు రోజు చేరుకుని స్వామివారికి కోటి తలంబరాలు సమర్పించి వస్తాం ఆనవాయితీగా జరుగుతుందండి. దేశ సరిహద్దుల్లో ప్రాణాల్ని పణంగా పెట్టి పహార కాస్తున్న సైనికుల గొప్పతనాన్ని తమ విద్యార్థులకు నిత్యం తెలియజేస్తున్నామని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ రేవతి రాణి తెలిపారు. సైనిక వెల్ఫేర్ ఫండ్కు విరాళం అందించేందుకు విద్యార్థులు ముందుకు రావాలని కిడ్స్ యాజమాన్యం పిలుపునిచ్చింది. దీంతో విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చి 33,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ రేవతి రాణి మాట్లాడారు. దేశ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు తమ వంతు సహకారంగా ప్రతిటా విరాళం అందజేస్తామన్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బు ద్వారా ఈ విరాళాలు సేకరిస్తామన్నారు. దీనిలో భాగంగానే ఇచ్చిన పిలుపుకు విద్యార్థులు స్పందించి 33,000 రూపాయల నగదును అందజేశారన్నారు. ఈ నగదును స్థానిక సైనిక వెల్ఫేర్ ఫండ్కు బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు త్రినాథరావు, రమాదేవి, భవానీ, సుజాత, శిరీష, దివ్య తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా చాలా సంవత్సరాల నుండి సుమారు 10-12 సంవత్సరాల నుంచి ఈ కిడ్స్ విద్యా సంస్థ తరఫున సైనిక నిధిని కలెక్ట్ చేసి సైనికులకి పంపించడం అనేది జమ చేయడం అనేది జరుగుతోంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా దీన్ని పిల్లలకి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఎట్లా చేస్తామంటే మేము ఈ జనవరి 26 మొదలు మళ్ళీ జనవరి 26 వరకు పిల్లలకి ఒక మాట చెబుతాం. ప్రతిరోజు సైనికులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ₹1 మీ దగ్గర పొదుపు చేసుకోండి, డిబ్బీలో వేసుకోండి, దాన్ని తిరిగి మాకు జనవరి 26వ తారీఖుకి అందచేయండి, దాన్ని సైనిక నిధికి పంపిద్దామని చెప్పి ముందే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరూ కూడా వాళ్ళు పొదుపు చేసుకున్న మొత్తాలని జనవరి 26వ తారీఖున సంస్థలో జమ చేయడం, వాటిని సైనిక నిధికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అలాగే ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో ఈ నిధి సేకరణలో దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంటుంది. సుమారు 33,000 రూపాయలు నిధి కలెక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని బ్యాంక్ ద్వారా, సెంట్రల్ బ్యాంక్ ద్వారా దాన్ని సైనిక నిధికి జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దేశభక్తి నింపడం. ఈ సైనికులకి భారతీయ పౌరులుగా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎంతోమంది దేశ నాయకులు మన స్వాతంత్రాన్ని సంపాదించి పెడితే ఇప్పుడున్నటువంటి సైనికులందరూ కూడా వాళ్ళ కుటుంబాలను వదులుకొని చలనక, ఎండనక, వాననక అహర్నిశలు కంటికి రెప్పవేయకుండా మన దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. వాళ్ళు గనక ఇట్లా ఉండకపోతే తిరిగి మన స్వాతంత్రాన్ని మనం కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ మేమందరం మీ వెంట ఉన్నాం, భారతీయులందరం మీ వెంట ఉన్నాం, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి స్ఫూర్తి నింపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నిరుద్యోగుల సమస్యల్ని తెలుసుకునేందుకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న చిక్కల దుర్గాప్రసాద్ చేపట్టిన పాదయాత్ర జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం గురవాయగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని పాదయాత్రగా బయలుదేరిన దుర్గాప్రసాద్కు ఎంపీటీసీ కొయ్య రమారెడ్డి ఘన స్వాగతం పలికారు. దుశ్శాల్వతో సత్కరించి మంగళహారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యల్ని తెలుసుకునేందుకు ఏలూరు నుండి కాకినాడ వరకు పాదయాత్ర చేపట్టామన్నారు. ఈ యాత్రలో భాగంగా ఎంతో మంది నిరుద్యోగులు తనను కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కృషి చేయాలని కోరారన్నారు. అదేవిధంగా వాలంటీర్లు, ఉద్యోగోపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది కూడా తనను కలిసి వారి సమస్యల్ని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. తను ఎమ్మెల్సీగా గెలిచి శాసనమండలిలో అడుగుపెడితే ఈ సమస్యలపై గలం విప్పి పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. కావున పట్టభద్రులంతా వారి అమూల్యమైన ఓటు ముద్రను తనపై వేసి గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొయ్య లీలాధర్ రెడ్డి, మాజీ మండల సోషల్ మీడియా కన్వీనర్ బూడేకుల బాబురావు, గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల బాలగురవయ్య, నాయకులు దేరెడ్ల రామరెడ్డి, సుబ్బారావు, తానింకి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు చిక్కాల దుర్గారావు. నేను ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను రావడం జరుగుతూ ఉంది. మరి నిరుద్యోగుల సమస్యల మీద నేను ఏలూరు నుంచి కాకినాడగా పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుకి 5వ రోజు నేను పాదయాత్ర చేసి మొదలు పెట్టడం జరిగింది. అనేక మంది నిరుద్యోగులను కలుసుకుని నేను అనేక సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున నిరుద్యోగులందరూ చెప్తా ఉన్నారు, అన్న మాకు వెంటనే ఈ యొక్క రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. అలాగే అనేక మంది వాలంటీర్ కూడా నన్ను కలవడం జరిగింది. అన్న ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కోసం మళ్ళీ మీరు చర్య తీసుకోవాలి, మీరు మా కోసం మాట్లాడాలని చెప్పేసి మరి వాలంటీర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా కలవడం జరిగింది. ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కూడా నా పాదయాత్రలో భాగంగా కలవడం జరిగింది. అయ్యా ఇప్పటి వరకు కూడా మాకు హెల్త్ కార్డులు లేవు, ఒక ఇళ్ల స్థలం లేదు, మాకు ప్రత్యేక చట్టం లేదు, ఈ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ని మరి ఎవరు కూడా గుర్తించట్లేదని చెప్పేసి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కూడా ఈ యొక్క పాదయాత్రలో కలవడం జరిగింది. అలాగే ఈ యొక్క పాదయాత్రలో మరి సచివాలయ సిబ్బంది కూడా కలవడం జరిగింది. అయ్యా మా గురించి కూడా మాట్లాడమని చెప్పేసి అన్నారు. అలాగే సచివాలయ సిబ్బందిని కూడా ఈ రాష్ట్రంలో రెగ్యులర్ చేసి వాళ్ళకి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వాళ్ళకి కూడా పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరటం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా నేను మరి నెగ్గగానే ఈ ప్రభుత్వాన్ని నేను మరి గట్టిగా అడుగుతానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల తరపున నేను నిలబడతానని చెప్పేసి మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నన్ను సపోర్ట్ చేసి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ చిక్కాల దుర్గారావుని అనే నేను నన్ను ఆశీర్వదించి దీవించి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును నాకు మొదటి ప్రాధాన్యత వేసి ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్ లో నన్ను నెగ్గించవలసిందిగా మీ అందరినీ కూడా సవినయంగా పేరు పేరున మరి నేను కోరుకుంటూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనతో పాటుగా హోమం జరిపారు. ఈ సందర్భంగా టీవీ తారకం గుడిమెట్ల యుగంధర్లు మాట్లాడుతూ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజల వివరాలను తెలియజేశారు. ఈ ఏడాది అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారని ప్రభుత్వం ప్రకటించడం పట్ల తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు అన్న సమరాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వాసవమ్మవారి ఆలయంలో ఈ రోజున 31/1/2020 ఈ రోజున అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా అమ్మవారికి అభిషేకములు, పూర్ణాహుతి అన్ని జరిగినవి. భక్తులు 50 మంది వచ్చి అందరూ ఆలయంలోకి వచ్చి తీర్థప్రసాదం తీసుకుంటున్నారు. అలాగే అమ్మవారి కృప పట్టణం మీద, దేశం మీద అంతా ఉండాలని, అందరినీ ఆశీర్వదించాలని మా జంగారెడ్డి వాస్తవుల తరఫున కోరుకుంటున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారికి మూల విరాట్కి పంచామృత అభిషేకాలు, అలాగే విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, 102 గోత్రాలకి ఆవాహన, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, వాసవి పూజ, కుంకుమార్చన, 102 గోత్ర సహిత మూలమంత్ర సహిత వాసవి హోమం మరియు పూర్ణాహుతి అత్యంత వైభవంగా జరిగినది. అలాగే కూటమి ప్రభుత్వానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జంగారెడ్డిగూడెం వారు ప్రత్యేక
కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపినారు. వారికి చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ తరఫున ఇలాగ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం శుభప్రదంగా నడుచుకున్నది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరం, ఏలూరు నుండి మహాకుంభమేళాకు ఫిబ్రవరి 4వ తేదీన బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్వీఆర్ ప్రసాద్ తెలిపారు. ఏలూరులోని ఆర్టీసీ రీజనల్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి బస్సులు బయలుదేరతాయని, మొత్తం 8 రోజుల యాత్రకు కాను ఒక్కొక్కరికి 12,500 రూపాయలు రానుపోను ఛార్జీగా నిర్ణయించమన్నారు. ఈ బస్సులు పూరి, కోనార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్, సంగమ స్థానం, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయతో పాటుగా తిరుగు ప్రయాణంలో రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి, సూర్య దేవాలయం, శ్రీకూర్మ దర్శనం ఉంటుందన్నారు. యాత్రికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా దగ్గర వెంటనే కూర్ ఈస్ట్ గోదావరి నుంచి ఫిబ్రవరి 4న మొదటి బస్సు బయలుదేరేలాగా ఆన్లైన్లో సర్వీసెస్ ఓపెన్ చేసాం. ఈ కుంభమేళ వెళ్ళే ప్రత్యేక బస్సులు ఏంటంటే 8 రోజులు టూర్ ప్యాకేజ్ అవి సూపర్ లగ్జరీ బస్సెస్. ఫిబ్రవరి మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి పూరి, కోనార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో అయోధ్య, గయా, బుద్ధగయ, కాశీ కవర్ చేస్తూ ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి, శ్రీకూర్మం కూడా దర్శనం చేసి తిరిగి ఏలూరు తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. 236 ఈ 2 సర్వీసులకి కూడా ఆన్లైన్ ద్వారా మీరు టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఈ స్పెషల్ బస్సు సంబంధించి. ఇది కాకుండా ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. ఆ జాతరకి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరం,
తణుకు తాడేపల్లి భక్తులు విరిగా వెళ్తుంటారు. వాళ్ళ సౌకర్యార్థం 50 బస్సెస్ మనం అదనపు బస్సు ప్లాన్ చేస్తున్నాం తణుకు డిపోల నుంచి. అలాగే రాబోతున్న శివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26 శివరాత్రి జరగబోతుంది. ఈ శివరాత్రి సందర్భంగా ఇంపార్టెంట్ ప్లేస్ పట్టిసీమ. ఈ పట్టిసీమ సంబంధించి జంగారెడ్డిగూడ డిపో నుంచి తాడేపల్లిగూడ డిపో నుంచి బస్సులు ప్లాన్ చేస్తున్నాం. జంగారెడ్డి డిపో నుంచి 30 బస్సులు, తాడేపల్లిగూడ నుంచి 20 బస్సులు పట్టిసీమ ప్లాన్ చేస్తున్నాం. అలాగే జంగారెడ్డి డిపో దగ్గరలో ఉన్న తాడుబాయి శివాలయాన్ని కూడా 4 అదనపు బస్సులు ప్లాన్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెం దగ్గర వీరంపాలెం అనే ఊర్లో ఉన్న శివాలయాన్ని కూడా తాడేపల్లిగూడెం నుంచి 8 బస్సులు ప్లాన్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ మాజీ సర్పంచ్ జనసేన నాయకులు మోటేపల్లి బసవరాజు శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వేగవరం గ్రామానికి చేరుకున్నారు. బసవరాజు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అంతేకాకుండా అంతిమ యాత్రలో పాల్గొని పాడిని మోశారు. బసవరాజు లాంటి సీనియర్ నాయకులు కన్నుమూయడం యువ నాయకులకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని కలుగజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావరి కృష్ణ, మండల అధ్యక్షులు అలపాటి రాము, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావుతో పాటుగా కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటును అందించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గంధం నాగేశ్వరరావు మనవడు వరుణ్ నాగేంద్ర ఇటీవలే హైదరాబాద్లో రోడ్డు ప్రమాదానికి గురి. ప్రస్తుతం వరుణ్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీంతో బాధిత కుటుంబానికి మానవతా సభ్యులు 5,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ వరుణ్కు చికిత్స అందించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తమ వంతు విరాళంగా కొంత నగదును అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు ఐనెల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, కర్పూరం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. గంధం నాగేశ్వరరావు గారు మనవాడు గంధం నాగేంద్ర, ఆయన హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటున్నారు. వారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మొత్తం అడ్మిట్ అయింది. ఆయన అక్కడ వెంటిలేటర్ మీద ఉన్నారు. వారి తాతగారు కూడా గతంలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. యాక్సిడెంట్లో ఆయనకు కూడా కారు సగం వరకు తీయాల్సి వచ్చిన పరిస్థితిలో ఉన్నారు. నాగేంద్ర గారు ఆయన తాతగారు ఆధ్వర్యంలోనే ఉంటున్నారు. వారు యశోద హాస్పిటల్లో ఉండటం రోజుకి 25,000-30,000 ఖర్చు అవుతుంది. ఇది మానవతా సంస్థ తరఫున కొంతవరకు మేము ఒక 5,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అల్లూరి రామకృష్ణ గారు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మానవతా వారు ముందుకొచ్చి ఏ చిన్న ఇబ్బంది పడుతున్నా, చిన్న యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడికి, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏదో ఒక 20 రూపాయల మానవతా సంస్థ ముందుంటుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకుని పట్టణంలోని ముత్యాలం అమ్మవారు, నూకలం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణానికి ఉత్తరాన్ని వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు పుణ్యనది జలాలు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవారి వెండి చీర తయారీకి వీరన్నగూడెంకు చెందిన కోర్ల నాగలక్ష్మి 5 తులాల వెండిని అందించినట్టు తెలిపారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన సంచలనం రేకెత్తించింది. తణుకు రూరల్ ఎస్ఐగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం బీఆర్లో ఉన్న ఎస్ఐ ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. తణుకు రూరల్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మూర్తి ఇటీవలే బీఆర్కు బదిలీ అయ్యారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విధులు నిర్వర్తించేందుకు తణుకు పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎస్ఐ మూర్తి తుపాకీతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాలిపేట ప్రాంతంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానిక శ్రీనివాసపురం రోడ్డు, సాలిపేట జంక్షన్, రమాదేవి హాస్పిటల్ రోడ్డులో పిచ్చికుక్క తిరుగుతూ 8 మందిని గాయపరిచింది. ఈ దాడిలో 2 తీవ్రంగా గాయపడగా మిగతా 6 కుక్క దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. కాగా వీరిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ దాడిలో గాయపడిన 2ని మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఓకే సార్, ఏదైనా అవసరం అవుతుంది నమ్మకం. కంగారు పడద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఉంటాయి అమ్మా. ఇబ్బంది పడద్దు, జనరల్ సర్జరీ ప్రిఫర్ చేస్తారు, కుట్లు కట్టబడితే కుట్లు వేస్తారు అమ్మా. ఇబ్బంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. వీడియో కాన్ఫరెన్స్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి సూచన. జంగారెడ్డిగూడెంలో జరిగిన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు.
మధ్య క్షేత్రంలో గోటుతో తలంబ్రాలు ఉంచే కార్యక్రమం ప్రారంభించిన వైరం. సైనిక వెల్ఫేర్ ఫండ్కు 33,000 రూపాయల విరాళం అందించిన కిడ్స్ విద్యార్థులకు అభినందన తెలిపిన స్కూల్ ప్రిన్సిపల్ రేవతిరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.